ఆరిపోతూ ఉంటాయి. కన్నీళ్లతో అనేకమైన రీతుల్లో ప్రభు సన్నిధిలో చెప్పుకున్నప్పుడు మన కష్టము నుండి దేవుడు విడిపిస్తూ ఉంటాడు. మన కష్టాలు వస్తే మనం ఎవరో చెప్పుకుంటాము? మన తల్లిదండ్రులు చెప్పుకుంటాము, మన అన్నదమ్ములు చెప్పుకుంటాము, మన అక్క చెల్లెళ్ళు చెప్పుకుంటాము మన కష్టాలు పోవాలని. కానీ కొంతవరకే ఓదార్చగలుగుతారు. దేవుడు మాత్రము నీ కష్టము నుండి నీ కన్నీళ్లు తుడుస్తూ ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన తూడ్చే దేవుడు, నీ కన్నీళ్ళ నుండి దేవుడు విడిపించే దేవుడు. ఎటువంటి కష్టం వచ్చినా కూడా నీ కష్టాలు పోవటానికి ముందు నీ కన్నీళ్లు కూడా కార్చాల బిడ్డ. కన్నీళ్లు కార్చి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించినప్పుడు నీ కష్టాల నుండి దేవుడు నిన్ను విడిపిస్తూ ఉంటాడు. నీ కష్టాల నుండి దేవుడు కనికరిస్తూ ఉంటాడు. ఈ లోకంలో డబ్బులుండా నా కష్టాలు పోవటం లేదు, నా కన్నీళ్ళు ఎంతగా కారుతూ ఉన్నాయి, ఎందుకు మనుషులకు తెలియని యొక్క